నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏపీ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో విపక్షం అనేది లేదని, అంతా మోదీ పక్షమేనని నిన్న మంగళగిరిలో జరిగినటువంటి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో అనడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని రేవంత్ రెడ్డి భాష్యం చెప్పుకొచ్చారు. ఏపీ ముఖ్య పార్టీల్లో కాంగ్రెస్ తప్ప అందరూ మోదీ పక్షమేనని వ్యాఖ్యానించారు. అందరూ పాలకపక్షమే అయితే ప్రతిపక్షం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 2009 నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వైఎస్ షర్మిల తండ్రిలాగే 2029లో సీఎం అవుతారని రేవంత్ జోస్యం చెప్పడం విశేషం. మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన హస్తం పార్టీ, కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయిన పార్టీ 5 ఏళ్లలో అధికారంలోకి రావాలనుకోవడం అత్యాశే కావచ్చు. కానీ రేవంత్ ఏ ధీమాతో ఆ మాట అన్నారో ఆయనకే తెలియాలి. ఇక ఏపీ ప్రభుత్వం 3వ శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇంధన రంగంలోని అప్పులు, నష్టాలతో చంద్రబాబు వాస్తవ పరిస్థితులను వివరించారు. గత 5 సంవత్సరాల్లో ప్రజలపై 32,166 కోట్ల అదనపు భారం పడిందన్న సీఎం, అసమర్థుడి పాలన కారణంగా విద్యుత్ రంగం 47,741 కోట్లు నష్టపోయిందని, 49,596 కోట్లు అప్పులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా విద్యుత్ రంగంలో దాదాపు 1,29,503 కోట్ల రూపాయల నష్టం జరిగిందని లెక్కలు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు. అయితే విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆద్యుడైన చంద్రబాబు ఆ రంగాన్ని ఖచ్చితంగా చక్కదిద్దుతారని అంతా ఆశాభావంతో ఉన్నారు. మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలపై అదనపు భారం వేయకుండానే ఇంధన రంగంలో ఎలా వెలుగులు తెస్తారో చూడాల్సింది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ స్టేట్ ఉమెన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కన్నాటి వరలక్ష్మి గారు. నమస్తే మ్యామ్. అలాగే సిపిఎం స్టేట్ సెక్రటరీ మెంబర్ సిహెచ్ బాబురావు గారు జాయిన్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ నుంచి మైనారిటీ స్టేట్ సెక్రటరీ జానీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద డిబేట్. సార్ పుల్లారావు గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ స్ట్రైట్ అవే. నిన్న ఇక్కడ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏపీ వచ్చారు. విజయవాడలో జరిగినటువంటి షర్మిల నేతృత్వంలో జరిగినటువంటి ఒక చాలా గ్రాండ్గానే చేశారు అనుకోవాలి ఆ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం, ఆయన మాట్లాడిన స్పీచ్లో నేను ఆల్రెడీ చెప్పినట్లు, ఇంట్రోలో చెప్పినట్టుగా 2029లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది షర్మిల నాయకత్వంలో, నేతృత్వంలో అని చెప్పేసి. సరే, మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో డిజాస్ట్రస్ పర్ఫార్మెన్స్, అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కూడా. షర్మిల గారిని ఏపీసీసీ ప్రెసిడెంట్ చేసినంత, అది కూడా ఎలక్షన్స్ బిఫోర్ చేసినంత మాత్రాన వెంటనే ఏదో పెద్ద మార్పు వస్తుందని ఏం కాదు. బట్ కొంత జోష్ అయితే కనపడింది ఆ శ్రేణుల్లో, కాంగ్రెస్ శ్రేణుల్లో, నిస్త్రాణంగా ఉన్నటువంటి ఆ శ్రేణుల్లో కొంత ఆ యాక్టివిటీ పెరిగిందన్నమాట వాస్తవం. ఇకపోతే ఆయన మాట్లాడింది ప్రముఖంగా చూడాల్సింది, అసలు ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది ఏపీలో. మరి ప్రజల పక్షం ఎవరు వహిస్తారు ప్రతిపక్షంగా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో సహా ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ అధికారంలో. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏకే సపోర్టు అనేది క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ 5 yearsలో, అలాగే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన వైఖరి మారలేదు అని అర్థం చెప్పారు. అది కొంత వాస్తవం ఉంది కూడా. స్పీకర్ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు అడిగారంటున్నారు మద్దతు. మరి అడిగితే ఇచ్చారో అడగకుండా ఇచ్చారో కూడా తెలియదు. దానికన్నా ముందే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి 2 రోజుల్లోనే విజయసాయిరెడ్డి చాలా క్లియర్గా చెప్పేశారు, మాకు రాజ్యసభలో 11 మంది ఉన్నారు, పార్లమెంట్ లోక్సభలో 5 నలుగురు, మాకు మంచి స్ట్రెంగ్తే ఉంది, కాబట్టి ఎన్డీఏకి మా అవసరం కూడా ఉంటుంది, ఎన్డీఏకి చక్కగా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ఓపెన్ చెక్ మీద, బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి ఇచ్చినట్టుగా ఇచ్చేసారు ముందే. సో వాళ్ళ స్ట్రాటజీ అలాగే ఉంది. సార్, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ కాంగ్రెస్ టు రివైవ్ బై 2029 ఇన్ ఏపీ? సార్ మ్యూట్లో ఉంది సార్, మీ ఆడియో ప్లీజ్. సారీ. మెయిన్ ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో, పార్టీ మంచిది, నేషనల్ పార్టీ అని దాంట్లోకి వెళ్ళాం. 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఒకటి వేళ టీడీపీ ఉన్నది, జనసేన ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఉన్నది. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు ఇంత పాతుకుపోయిన చోట నేషనల్ పార్టీస్కి చాలా కష్టం. మీరు తెలంగాణలో చూస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎనిమి కాదు, టీఆర్ఎస్ ఎనిమి. మీరు ఏ రాష్ట్రంలో చూసుకున్నా కాంగ్రెస్ బీజేపీ ఉంటే కాంగ్రెస్కి ఏం బాధ లేదు.
ప్రాంతీయ పార్టీలతో వ్యతిరేకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫినిష్ అయిపోయింది. ఢిల్లీలో నో ఎమ్మెల్యే, బెంగాల్లో నో ఎమ్మెల్యే. ఉదాహరణ చెప్తున్నా, అంత ప్రాంతీయ పార్టీ చేతులు. ఒరిస్సాలో కూడా కథ అంతే. సో ఆంధ్రప్రదేశ్లో ఎంత చేసినా, నేను అక్కడ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు, అదే వాళ్ళని ఏదో కొంచెం చిన్నగా చేసినట్టుగా ఉండకూడదు. సీనియర్ లీడర్స్ మీరు విశ్లేషకులు, మీరు అనేక అంశాలను జోడించి చెప్తారు. సో ఐ మీన్ మీ అభిప్రాయం మీరు ఖచ్చితంగా ఓపెన్ గా చెప్పండి. నో ప్రాబ్లం. మనకి ఏంటంటే చాలా కష్టం, ఆ బాధ చెప్తా, చాలా కష్టం. ఒకసారి రివైవ్ చేయటం 0%, 1% వచ్చాక రివైవ్ చేయటం కష్టం. అక్కడ సిపిఎం లీడర్ కూడా ఉన్నారు. కేరళలో థ్రైవ్ అవుతుంది సిపిఎం, బెంగాల్లో థ్రైవ్ అవ్వలేకపోతుంది. ఈ 2011లో ఓడిపోయాక 4 ఎలక్షన్లు అవని, 3 అసెంబ్లీ ఎలక్షన్స్, 2 పార్లమెంట్ ఎలక్షన్స్. సిపిఎంకి బలం చూపెట్టుకోలేకపోయారు కదా, రివైవ్ అవ్వలేకపోయారు కదా. సో ఆంధ్రప్రదేశ్లో మీరు కాంగ్రెస్ పార్టీని రివైవ్ అయిపోతుంది, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఏదో పెడితే కష్టం. ఎందుకంటే ఆయన ఉన్నంత కాలం ఆయన చారిస్మా ఉన్నది. కొంతవరకు తర్వాత వారు అబ్బాయో అమ్మాయో అందరూ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అమ్మాయి అనుకుని చెప్పుకొని మొదలుకు వచ్చారు. కానీ అది పెద్ద విషయం కాదు ఎలక్ట్రల్ పాలిటిక్స్కి వచ్చేయడం. అందువల్ల ఇది చాలా కష్టం. చెప్పండి. అంటే ఒకటి సార్, ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా జీరో అయిన మాట వాస్తవం. అది కారణం అందరికీ తెలిసింది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేరే పార్టీ పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వైసీపీకి మళ్ళారు. అయితే ఈ ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో వైసీపీ పర్ఫార్మెన్స్ మనం చూసాం, 11కు పడిపోయింది. ఇకపోతే భవిష్యత్తు కూడా ఆయనే చాలా నిస్తేజంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా మనమేం 11 మందితో ఏం మాట్లాడతాము, మనల్ని ఏం మాట్లాడనిస్తారు, అలాగే ఇదేంటి ప్రజలు మళ్ళీ వాళ్ళే కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు తిరిగిపోతాయి, ఈ రకంగా. అంతే తప్ప ఈ 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని పోరాటం అని అంటే యాజ్ ఆఫ్ నౌ చెప్తున్నాను. అంటే నేనేమంటున్నానంటే, ఒకవేళ వైసీపీ పార్టీ పరంగా అంటే మిగిలిన నాయకులు కానీ ఆ 11 మందిలో ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉండరో తెలియదు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు అంటున్నారు మాతో టచ్లో ఉన్నారని చెప్పేసి. అలాగే ఆయన మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఒకవేళ అవే కనుక ఇప్పుడు ఫాస్ట్ పేస్లో ఎంక్వైరీ జరుగుతుంది అంటున్నారు, రోజువారీ విచారణ జరగదు. ఇన్ కేసు ఆయన కనుక మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తే పార్టీ పరిస్థితి ఏంటి అనే దానిలో భాగంగా కూడా ఈ రకంగా మాట్లాడి ఉండొచ్చేమో. ఎందుకంటే వైసీపీ ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు వైసీపీకి వెళ్ళారో వాళ్ళంతా తిరిగి అలాగే గర్వాపసి అనేది కూడా మళ్ళీ మొదలు పెడతామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు వైసీపీ నుంచి. ఎందుకంటే వైసీపీలో ఉన్నది నథింగ్ బట్ కాంగ్రెస్ నాయకులు అవ్వచ్చు, శ్రేణులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు. గర్వాపసి తెలంగాణలో జరిగింది. ఎందుకంటే గర్వం ఉన్నది అవలో అయిపోయింది కదా, అవలో అయిపోయింది కదా. ఉదాహరణ చెప్తున్నా, గర్వాపసి ఉండాలి. నేను ఎందుకంటే ఇక్కడ పరిస్థితి వేరు, తెలంగాణ పరిస్థితి వేరు, ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే. తర్వాత ఒక సెంట్రల్ మినిస్టర్ పోటీ చేశాడు, 15 సంవత్సరాలు చేసిన మంత్రి, పేరు కూడా నాకేం సిగ్గులేదు, కాకినాడ. 10,000 20,000 ఓట్లు వచ్చింది, 30,000 ఏంటిది? ఎందుకంటే వాళ్ళ డివిజన్, వాళ్ళు ఎలాగ డివిజన్ నాకేం లెక్కలేదు. ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ రాయలసీమ 5 రాష్ట్రాలకు చేస్తే మీ చేతిలో అధికారం ఉన్నది, మీరు చేస్తారు, మనమేం చేయలేం. కానీ ఏ రకంగా చేసావు, ఎలాగున్నది, అది ప్రజలు అంత సింపుల్ గా మర్చిపోయారంటే కష్టం. వచ్చే జనరేషన్ వచ్చే జనరేషన్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఢిల్లీలోకి వచ్చే జనరేషన్ ఆంధ్రప్రదేశ్లో పెరుగుతా వచ్చి మర్చిపోయి ఈ పార్టీ అధికారంలో ఉన్న ఈ ఉన్న జనరేషన్ కి అది చాలా ట్రామా కదా, మాట్లాడలేదు కదా, ఇవన్నీ మర్చిపోయారేమో. నేను జ్ఞాపకం చేయొచ్చు, చెప్తే చాలా బాధపడతారు. చాలా హీనంగా, గర్వం లేకుండా ఎలా ట్రీట్ చేశారు ఆంధ్ర. ఏదో అక్కడ 15 సీట్లు వచ్చేస్తాయి, ఎంపీ సీట్లు వచ్చాయని నేను ఓపెన్ గా రాశాను. నేనే మర్యాదగా చెప్తున్నా, 15 సీట్లు వచ్చేస్తాయని రాష్ట్రం విడదీసి గెట్ అవుట్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాట్లాడలేదు. 10 మంది మంత్రులు ఉండదా? సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తే మాకేం ఓడిపోతామంటే ఓడిపోవయా అడగండి ఆ మంత్రులు. ఇది మనం అందరూ చూసాం కదా, నేను సృష్టించిన. సో అంత ఈజీగా మర్చిపోయి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. సో ఏం పట్టావు తర్వాత ఇంకో మాట కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. ఆయనకు పోయిన ఓట్లు 40%లో 5% తగ్గిపోవచ్చు, 10 తగ్గవచ్చు. అపోజిషన్ ప్రస్తుతం ఆయనే. జనసేన అపోజిషన్ కాదు, టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు.
అపోజిషన్ ఆయనే కదా, ఆయన ఎలా చేసుకుంటాడు? కేసీఆర్ మేనేజ్ చేసుకోలేకపోయాడేమో అనుకుంటున్నాం మనం. అక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రాంతీయ పార్టీ అంత ఈజీగా మునిగిపోదు. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు 67 డిఎంకే అధికారంలోకి వచ్చినా తగ్గిపోవచ్చు, కొద్దిగా ఎరోడ్ అవ్వచ్చు. అది మనం ఫ్యూచర్ లో చూస్తా ఉంటాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు ఏమంటారు? టీడీపీ భారీ విజయం సాధించింది 2024లో, కూటమితో సహా 164 స్థానాలు. మరి ఇదంతా కాదని కాంగ్రెస్ జీరోలో ఉన్న కాంగ్రెస్ 2029 కల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని అందిపుచ్చుకొని, ఎందుకంటే వైసీపీ ఇక ఖాళీ అవ్వబోతుంది, సో ఖచ్చితంగా వాళ్ళంతా మళ్ళా కాంగ్రెస్ వైపే చూస్తారు అన్నదాన్ని ఎలా చూస్తారు? అంటే టీడీపీ కనపడదా వాళ్ళకి, లేదంటే బీజేపీ కనపడదా, లేకపోతే జనసేన కనపడదా? సార్ టీడీపీ అంటే మెయిన్ ఆర్చ్ రైవల్ కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా రానివ్వరేమో అన్న ఉద్దేశంతో కూడా ఉండొచ్చు. మరి బీజేపీ ఉంది ప్రత్యామ్నాయంగా, జేఎస్పీ ఉంది. మరి కాంగ్రెస్ శ్రేణులు మళ్ళీ కాంగ్రెస్లోకే వస్తాయి, వైసీపీలో ఉన్నదంతా కాంగ్రెస్ శ్రేణులు అన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు అనుకోవాలి, లేదంటే కనుక ఎలాగో ఏపీ వచ్చారు కాబట్టి కొద్దిగా షర్మిల గారికి అనుకూలంగా మాట్లాడినట్టుగా అనుకోవాలి? గుడ్ ఈవినింగ్ అండి సురేష్ గారు, పెద్దలకు కూడా నమస్కారం. మీరు అన్నారు కదండి, ఆంధ్రప్రదేశ్ లో అడుగుబట్టి అనగానే ప్రతిసారి కాంగ్రెస్ లో ఒక నానుడు ఉంది, అధిష్టానం దగ్గర మెప్పు పొందాలంటే ఏ విధంగా మనం పొగడాలి, ఏ విధంగా పొగడ్తలో ముంచాలనేది ఇది పాతకాలం నుంచి వచ్చిన నానుడి. అందుకని ఇవాళ ఇక్కడి నుంచి ఒక అంటే మెసేజ్ పంపించాలన్నమాట. ఒకవైపు రాహుల్ గాంధీ గారిని పొగుడుతూ, అఫ్ కోర్స్ ఎవరి అధిష్టానాన్ని వాళ్ళని పొగుడుకోవచ్చండి, అది ఎక్కడ చేయాలంటే ఓన్లీ తెలంగాణకు పరిమితం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చావు, 75వ పుట్టినరోజు జయంతి శుభాకాంక్షలు చెప్పుకోవాలి, అంతవరకు చేసిందంటే బాగుండేది. కానీ మీ రాష్ట్రం గురించి మీరు కాకుండా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారండి, చాలా హుందాగా మాట్లాడారు, మొన్న వచ్చారు. ఎందుకంటే అక్కడ ఇంకా తెలుగుదేశం ఉన్నాక ఆయన చాలా హుందాగా మాట్లాడేసి వచ్చారు. ఆ హుందాతనాన్ని మేబీ అంటే గురువు దగ్గర నేర్చుకున్నా కానీ కొన్ని హుందాతనాలు మర్చిపోయినట్టున్నారు. పక్కకి వెళ్ళినప్పుడు వీళ్ళు అవుతారనే విధంగా. సారీ మీకు అడ్డొస్తున్నందుకు సారీ. గురువు కాదు, సవరించుకోవాలి. గురువు అని ఇలాగే అంటే ఆయన అన్నారు లేదు నేను ఆయన గురువు కాదు, నేను శిష్యుడు కాదు, మేము సహచరులం, ఆయన అంటే నాకు గౌరవం. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి చాలా ఓపెన్ గా అనేక సందర్భాల్లో నాకు తెలిసి ఇప్పుడు కూడా, ఎందుకనంటే తమ్ముడే ప్యాకెటేనండి. మొన్న ఇద్దరు కలిశారు, ఆ చర్చలు వేరు. నిన్న వచ్చారు ఆయన కాంగ్రెస్ నాయకుడిగా వచ్చాడు, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అక్కడ ముఖ్యమంత్రి ఆయన, కాబట్టి ఆయన అలా మాట్లాడటం తప్పులేదు. ఇంకోటి ఆయన టార్గెట్ చేసిన వైసీపీని కదా, టీడీపీని కదా. అఫ్ కోర్స్ ఇండైరెక్ట్ గా ఏంటంటే బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పినప్పుడు ఎవరిని టార్గెట్ చేసింది పక్కన పెట్టండి. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పే విధానం ఏంటంటే, సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వస్తుంది కదా మనకి, ఉప ఎన్నికలకు వెళ్తారు, రిజైన్ చేస్తారు అని చెప్పి ఆల్రెడీ వైరాగ్యంలో ఉన్నారు. సో ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి అంటేనే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ అంతా మొన్న వైఎస్ఆర్ సిపిలోకి వచ్చారు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఇంకా ప్రజలు ఎంకరేజ్ చెయ్యరు. సో అందుకని మేము ఆల్టర్నేట్ గా మేము దాన్ని పాజిటివ్ గా మా వైపు మలుచుకోవచ్చు, కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది అనే విధానం. అంటే ఇక్కడ కంప్లీట్ గా పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పైకి లేవడం అనే కాన్ఫిడెన్స్ బాగా ఉంది రేవంత్ రెడ్డి గారికి. సో అందుకని మనం ఆ వర్షంలో కూడా చూసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల విశ్వాసాన్ని ఎంత పోగొట్టుకునేదో కూడా తెలుసు. ఇప్పుడు ప్రతిపక్షం ఎందుకంటున్నారంటే అండి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఎక్స్ సీఎం గారే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంటే ప్రజల తరపు నుంచి నేను పోరాడాలని అనుకోవట్లేదు, ఆ కేసుని ఎలా నేను సాల్వ్ చేసుకోవాలా, దానికి సెంటర్ కి నేను ఎలా వెళ్ళాలి, ఆ విధంగా ఏం చేస్తే బాగుంటుందని. ఒక ఉప ఎన్నిక వస్తుంది అని అంటేనే మనం అసలు రాష్ట్రంలో ఇది ఒక పెద్ద చర్చ అయిపోయిందండి. అంటే ఇంత వీక్ గా ఉంటారా, అధికారం లేకపోతే ఈ మనుషులు ఇలా మారిపోతారా? అంటే ప్రజల కోసం కాదు వీళ్ళుండేది, ఓన్లీ వాళ్ళ స్వలాభం కోసం అనేది. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా ఇంకో విధంగా ప్రజెంట్ చేశారు. రెండోది, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అండి, రాజశేఖర రెడ్డి గారి గురించి ఏదైతే ఆయన చెప్పారో ఇవన్నీ గతం అయిపోయినాయండి. ఎందుకంటే కొద్దిమంది చనిపోయి దేవుళ్ళు అయిపోతారు, కొద్దిమంది జనాల హృదయంలో కూడా ఉంటారు అనే దానికి మనం దాని గురించే కాదనట్లేదు. కానీ కొన్ని సంస్కరణలు కొన్ని అంటే ముఖ్యంగా అండి, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు
ఎలా కళ్ళు మూసుకొని కొడుకు ద్వారా ఎలా అక్రమ సంపాదనకి ఎంకరేజ్ చేసినారు దాన్ని కూడా ఎవరు మర్చిపోలేదు ఇవాళ. కాకుంటే ఆ ఆయన వెంటనే చనిపోవడం, ఆ తర్వాత సీక్వెన్సెస్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు కొంచెం సెంటిమెంటల్ గా ఉంటారు కాబట్టి ఆ విధంగా ఒక్క ఛాన్స్ అని ఇచ్చారు కాబట్టి ఇంకొక ఛాన్స్ కూడా ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది కూడా అక్కడ ఉన్న నాయకత్వానికి అందరికీ తెలుసు కాబట్టి, అట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమె కొత్తగా పగ్గాలు తీసుకునేది కాబట్టి ఆల్టర్నేట్ గా, ఎందుకంటే ఉన్న బీజేపీకి ఎన్డీఏ కూటమి కాబట్టి ముగ్గురు ప్రజల కోసం ఉన్నారు కాబట్టి ఇంకా మనకి ఏదన్నా సందు దొరుకుతుందేమో అందులో దూరదాము, దాన్ని మనం పట్టుకున్నాం. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత అడ్డగోలుగా విభజించి ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ ఎలా ఆ రోజు సాక్ష్యమైందో దాన్ని కూడా ప్రజలు మర్చిపోలేదు కదండి. అందుకనే ఇవాళ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ సంగతి మనకు తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ కి మహామహులు ఉన్నారు. దాంట్లో మహామహులు ఉన్నా కానీ కనీసం ఓట్ బ్యాంకు కూడా వాళ్ళు ఇవాళ మన ఎలక్షన్ లో చూస్తున్నాం, కనీసం ఓట్ బ్యాంకు కూడా లేకుండా ఏదో మనకేదో ఉన్నాయి డబ్బులు, మనం ఏదో పగ్గాలు పట్టుకున్నాము, ఏదో గ్రాండ్ గా ఫంక్షన్ చేశాము, అక్కడున్న తెలంగాణ క్యాడర్ అంతా ఇక్కడ కదిలిచ్చేసాము, మనకి ఇమ్మీడియట్ గా ఇక్కడ ఏదో మనకు బూస్టప్ వస్తుంది అనే దానికి అది కరెక్ట్ కూడా కాదండి. అట్ ద సేమ్ టైం ఆయన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మేము మా క్యాడర్ మొత్తం నీకు అండగా ఉంటుంది ఇక్కడున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకి అని అంటే ఇప్పుడు దాకా ఎక్కడికి పోయింది? ఇప్పుడు దాకా ఎక్కడికి పోయారు? అంతే కదా. ఇవాళ ఏదో శర్మిల వచ్చి పట్టుకున్నది పగాలని చెప్పేసి మేమంతా ఉన్నాము, మేము ఇక్కడంతా ఊకమ్మడిగా పోయి అక్కడేదో మనం పైకి లిఫ్ట్ చేద్దామని చెప్పేసి తెలంగాణ వాళ్ళకి ఏదన్నా కథలు చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంచెం వాళ్ళకి కూడా తెలివి ఉంది, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఆ విషయాన్ని ఎందుకో కొంచెం మర్చిపోయినట్టున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. అందుకని ఆయనది తెలంగాణలో ఉంటే బాగుంటుంది. వరలక్ష్మి గారు మొన్న ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయిలో విభజన సమస్యల మీద చర్చలు జరిగిన సందర్భంలో మరి చాలా రోజుల తర్వాత తెలంగాణలో ఉన్న టీడీపీ శ్రేణులతో చంద్రబాబు నాయుడు గారు ములాఖాత్ అవటం, అలాగే టీడీపీలో మళ్ళీ యాక్టివేట్ చేస్తాం పార్టీని పూర్తి స్థాయిలో అని చెప్పేసి మరి మాట్లాడటం, ఆ అంశాలు కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడటానికి కారణం అయి ఉండొచ్చేమో. అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ నిర్వీర్యం అవ్వలేదండి, కంటిన్యూగా ఉన్నారు, వాళ్ళ క్యాడర్ ఉంది. అయిందంటాం లేదు కానీ యాక్టివిటీస్ అయితే తగ్గినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి అది కాదు కదా. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి అది కాదు. ఏదో ఎలక్షన్ ముందు మనం కొత్త చేతి గారు పొద్దురగడని చెప్పేసి ఏదో వచ్చేసి నేనేదో చేస్తానని రావడం, వీటన్నిటికంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తో వాళ్ళు ఏదో చీలికైపోయి వాళ్ళు ఏదో వచ్చి దండయాత్రలు చేస్తా ఉండంటే ప్రజలు కూడా ఆలోచిస్తుంటారు. ఇంకొక డౌట్ కూడా వస్తుంటది కదండి, అన్నా చెల్లెళ్ళు ఒకటేనో అటుంటే వైఎస్ఆర్ లో ఉండంటారు, ఇటుంటే రేపు కాంగ్రెస్ లో వినియోగం చేసుకొని మళ్ళా రాష్ట్రాన్ని ఏం చేస్తారు అని బాగా కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉందండి. అంత ఈజీగా ఆంధ్ర రాష్ట్రం ఏదో ఊరికే మాటలు చెప్పి ఇంకా నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని ఆయన తిరిగి రాష్ట్రాన్ని అధపాతాల మీద తొక్కేసిండు. రేపు మళ్ళా ఈవిడొచ్చి మళ్ళా నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, నేను ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పిస్తానంటే ఇవాళ నమ్మేదానికి ప్రజలు 2024 మీరు ఎలక్షన్ చూస్తే అండి, ఇంతకు ముందున్న రాజకీయాలు వేరు, 24 నుంచి రాజకీయాలు వేరు, 29లో చూడబోయే రాజకీయాలు వేరండి. ఇవాళ ప్రజలందరూ ప్రతి ఇంట్లో ఒక ఆలోచన విధానం. పాత రోజులండి ఊర్లో ఒక నాయకుడు చెప్తే ఫలానా చేతి గుర్తుకేయి, లేకుంటే సైకిల్ గుర్తుకేయో, లేకపోతే కంకి కొడవలి వెయ్యంటే ప్రజలు వేసేసేవాళ్ళు. ఇవాళ అలా కాదండి, ప్రతి ఇంట్లో ఒక ఆలోచన విధానం మారిపోయింది ప్రజల్లో. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాళ్ళ రాష్ట్రం ఇలా అయిపోతుంది 2024 ఊరికే రాలేదండి. ప్రతి చదువుకున్న వ్యక్తి, ప్రతి నిరుద్యోగ ఆలోచన విధానంలో నుంచి వచ్చిందే ఎన్డీఏ కూటమి, ఊరికే రాలేదు. మనం ఇంకా పాత సామెత లాగా ఊర్లో ఏది చెప్తే అది వింటారనేది కాదు. 2020 మీరు అన్నది వాస్తవానికి దగ్గరగానే ఉంది. ఎందుకంటే ఇది మన ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆ ట్రెండ్ కనపడింది. ఏదో గుడ్డిగా ఏదో మోదీ గారు చెప్పారు కదా అని చెప్పేసి ఆయన్ని ఫాలో అవ్వలేదు. సాక్షాత్తు అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించుకొని ఎవరేం మాట్లాడుతున్నారు పరిశీలించుకొని మాటలే కాదు చేతలు కూడా చూసి వేస్తున్నారు, అది వాస్తవం. రైట్, మీకు దగ్గరికి మళ్ళీ వస్తాను. జానీ గారు నమస్తే అండి, వినపడుతుంది సార్? సురేష్ గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి గుడ్ ఈవినింగ్ సార్. రైట్ సార్, ఇప్పుడు నిన్న
నిన్న రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీకు బూస్టప్ ఇచ్చినట్లుగా భావించవచ్చా? 2029లో రాజశేఖర రెడ్డి గారి లెగసీ షర్మిలదే, జగన్మోహన్ రెడ్డిది కాదు, ఇంకా ఏమన్నా అట్లాంటిది ఏమన్నా ఉంటే గనక అది 2029కి మారబోతోంది అనే దానికి ఎంతవరకు మీకు దాన్ని ఏమంటారు, ఒక బేస్ ఉండాలి కదా, ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ 2024లో ఏమైనా కనపడిందా మీకు? ఒకటి సార్, షర్మిలా గారు ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా చేపట్టిన తర్వాత, మరి పిసిసి అధ్యక్షులు అయిన తర్వాతే షర్మిలా గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ చేసినటువంటి అనేక వాగ్దానాలని ఆమె ప్రతిరోజు ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలోనే కేవలం మా పిసిసి అధ్యక్షులు షర్మిలా గారి వాదనని ప్రభుత్వం మీద సంధించిన కారణంగానే వైఎస్ జగన్ పార్టీ, వైసీపీ పార్టీ ఓడిపోయిన మాట వాస్తవం. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ, దాంట్లో వైఎస్ఆర్ లేడు, కాంగ్రెస్ వాళ్ళది కాదు. ఈరోజు షర్మిలా అమ్మ పిసిసి అధ్యక్షులుగా పదవి స్వీకారం చేసిన తర్వాత నిజమైన వారసురాలు, వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసురాలు షర్మిలా అనే వాస్తవాన్ని ప్రజలు గమనించే పరిస్థితిలో ఉన్నారు. మొన్న జరిగినటువంటి కడప పార్లమెంటు ఎన్నికలలో 1,60,000 పైచిలుకు ఓట్లతోటి మరి షర్మిలా గారిని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి షర్మిలాను చూసి ఈ రోజున జగన్ కానీ జగన్ పార్టీ కానీ భయపడే పరిస్థితికి దిగజారిందనే మాట వాస్తవం. 100% దీన్ని మనం అందరం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని క్రమంలోనే మరి ఈ రోజున పార్లమెంటు అతను అసెంబ్లీకి రాజీనామా చేసి పార్లమెంటుకు పోవాలనే ఒక క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే దాన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో ఏ పరిస్థితిలో ఉందో, కాంగ్రెస్ పార్టీని చూస్తే ఏ విధంగా భయపడుతుందో వైసీపీ పార్టీ దీన్ని బట్టి మనం గమనించవచ్చు. ఇంకొక విషయం, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర అనేది లేదు అన్నమాట వాస్తవం. 100% దీన్ని అందరూ కూడా, రాజకీయ పండితులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఏమిటి అని అంటే, నిన్న జరిగినటువంటి అసెంబ్లీ స్పీకర్, పార్లమెంట్లో స్పీకర్ ఎన్నిక సందర్భంగా మరి వారిని ఎన్డీఏ ప్రభుత్వానికి మెజార్టీ స్థానాలు ఉన్నా మరి జగన్ పార్టీ మరి వాళ్ళకి స్పీకర్కి ఎన్నికకి సహకరించి వాళ్ళకు ఓటేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. అంటే ఏమిటి దీన్ని బట్టి, కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయంటే పార్లమెంటు స్థానాలు మొత్తం కూడా బీజేపీ పార్టీ అమలు పొదిలో ఉన్నట్టు మాట వాస్తవం. ఇది మరి దీన్ని ప్రతిపక్ష పాత్ర మరి ఈ రాష్ట్రంలో ఎవరు పోషిస్తున్నట్టు? బాబు అంటే బాబు కానీ బాబు అన్నా, జగన్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా వీళ్ళంతా బీజేపీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులే. ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల పక్షాన, ప్రజల హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఆ రోజు కానీ ఈ రోజు కానీ ప్రత్యేక హోదా మీద కట్టుబడి ఉంది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉంది. అందుకోసం రానున్న కాలంలో ఖచ్చితంగా వీళ్ళ స్వరూపాన్ని ప్రజలు గమనించారు కాబట్టి 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. వీళ్ళందరూ కూడా, ఈ 3 పార్టీలు కూడా జగన్, బీజేపీ అమలు పొదిలో ఉన్నాయి కాబట్టి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనే ఉద్దేశంతో మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజున మరి మాట్లాడటం జరిగింది. రేపు కడపలో జరిగే ప్రతి పార్లమెంటు ఎన్నికలు జరిగితే మళ్ళా పార్లమెంటుకి షర్మిలా గారు పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ రెడ్డి గారు గల్లీ తిరిగి ఖచ్చితంగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే కాంగ్రెస్ జెండాని ఎగరేయటం ఖాయం. ఖచ్చితంగా దీన్ని నాందిగా తీసుకొని 29లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తే కాకుండా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పునాది ఏర్పడుతుందనేది ఈ సంబంధంగా నేను ఘంటాపదంగా చెప్పగలను. ఓకే జానీ గారు, అయితే రైట్, మీరు చెప్పింది నిన్న రేవంత్ రెడ్డి గారి దాన్ని ఉటంకించారు, కాదంటలేదు. బాబురావు గారు, అసలు అంటే ఇది ఒక వార్తలాగా వచ్చింది, కన్ఫర్మేషన్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అసెంబ్లీ మీద ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే
11 వచ్చినాయో స్థానాలు. ఇక అప్పటి నుంచి కూడా ఆయనకి అసెంబ్లీకి వెళ్ళే ఆలోచన కనపడటం లేదు. ఆయన మాటల్లో అది ఆ నిస్తేజం కనపడుతుంది. మేబీ ఆయన ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. ఢిల్లీ ఇన్ ద సెన్స్ ఎంపీగా పోటీ చేసి అవినాష్ రెడ్డి చేత రాజీనామా ఇప్పించి కడపలో గెలిచి ఎంపీగా ఢిల్లీలో ఉండి కాస్త ఎన్డీఏ గవర్నమెంట్కి దగ్గరగా ఉండి ఆయన దాన్ని ఏమంటారు, ఆయనకు ఉన్నటువంటి కేసుల్ని మానిటర్ చేసుకుంటారు అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. దాన్ని బేస్ చేసుకుని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారా అనేది ఒక ఆలోచన వస్తుంది. మొత్తానికి ఆయన అయితే కనుక ఆయన స్పీచ్ మామూలుగానే ఎప్పుడు ఉత్తేజకరంగా ఉంటుంది. అదే ఉత్తేజభరితమైనటువంటి స్పీచ్ చేశారు, కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరుస్తూ. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అవకాశం ఉందా కాంగ్రెస్కి? అంటే కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకుడిగా ఆయన చెప్పడం సహజం. దాంట్లో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా కల్పించడానికో లేదు భవిష్యత్ ఆశాభావంతోనో ఏ పార్టీ అయినా చెప్తారు, వారు కూడా చెప్పచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఒక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సాంకేతికంగా ప్రతిపక్షం వైసీపీని, దాన్ని ఎవరు కాదనరు. కానీ ప్రతిపక్షం అంటే దేనికి ప్రతిపక్షం? విధానాలకి ప్రతిపక్షం ఎవరు? ఎన్డీఏ పక్షం, ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు. తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దేశంలో ఎన్డీఏ విధానాలకి ప్రత్యామ్నాయమైన శక్తి ఇండియా వేదిక పార్టీలు, అందులో కాంగ్రెస్ ప్రధానమైన పాత్ర. ఆంధ్రప్రదేశ్ లో కూడా మాది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తున్నారు, బీజేపీ బలమైన శక్తి అయినా. మరి అటువంటి విధానాలకి ఎన్డీఏ విధానాలకో తెలుగుదేశం కూటమో దేశంలో బీజేపీ విధానాలకో ప్రత్యామ్నాయ శక్తుల్లో అటు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండియా వేదిక పార్టీలే కీలకమైన. ఎందుకు అంటే ముఖ్యమైనది 2 విషయాలు. ఒకటి ఆర్థిక విషయాలు, 2 ప్రజాస్వామ్యం, 3 సెక్యులరిజం, 4 సామాజిక న్యాయం. ఇటువంటి విషయాలు ఉన్నాయి. వీటిల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన బీజేపీతో కలిసి కూటమిలో ఉన్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో, ప్రభుత్వంలో షేర్ చేసుకున్నారు. కాబట్టి బీజేపీలో డి అంటే బాబు అని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. వాళ్ళందరూ ఒకటే కదా, ఒకటే మాటలో ఉన్నారు, పార్టీలు వేరైనా. అలాగే పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళకి ఎన్నికలు అయిన తర్వాత ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న బీజేడీ, అక్కడ మేము పార్లమెంటులో బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తాం అని చెప్పి మనకు వ్యతిరేకించారు వాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మాత్రం ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత బీజేపీకే కొమ్ముగా వస్తున్నారు. పబ్లిక్ గా ప్రకటన చేశారు. లోపాయికారితనం కూడా లేదు. స్పీకర్ ఎన్నికల్లో మాకు మద్దతు అడిగారు, మేము మద్దతు ప్రకటిస్తున్నాం ఆ పార్టీకి అని చెప్పారు. దాంతో పాటు మొన్న జరిగినటువంటి లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాలని, ఇండియా పార్టీలని విమర్శిస్తూ విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు వైసీపీ తరఫున మాట్లాడారు. మరి ఇదేం తెలియజేస్తుంది? బీజేపీకి కొమ్ము గాయటములో వీరిద్దరు పోటీ పడుతున్నారు, మేము కూటమిలో ఉన్నాం. బీజేపీ ఎవరు మేము వైసీపీని అడగలేదు అని ఖండించలా అంటే దాన్ని నిర్ధారించుకోవటమే. ఎన్నికలకు ముందు కూడా తెలుగుదేశం వారు విమర్శించారు. ఏమని? వైసీపీ, బీజేపీ పరోక్షమైన అండర్స్టాండింగ్ లో వచ్చారని. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో కానీ, విభజన హామీల విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, అలాగే ఈరోజు విశాఖ రైల్వే జోన్ విషయంలో కానీ, విశాఖ ఉక్కు కానీ అనేక ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. దీని మీద వీరందరూ ఒకటే వైఖరి తీసుకుంటున్నారు, బీజేపీకి మద్దతునిచ్చే వైఖరి. కాబట్టి ఆ విధంగా చూస్తే విధానాల పరంగా బలం ఎంత ఉన్నప్పటికీ పాలసీల పరంగా ప్రత్యామ్నాయం అటు వైసీపీ కాదు ప్రతిపక్షం మేమే అని ఖచ్చితంగా మాట్లాడటానికి అవకాశం. అలాగే దేశంలో సెక్యులరిజం విషయంలో, మణిపూర్ అంశంలో, లేదు మైనారిటీల మీద దాడుల విషయంలో, దళితుల హక్కుల విషయంలో, రాజ్యాంగం ముఖ్యమైన అంశంగా పార్లమెంటులో చర్చ జరుగుతున్న అంశంలో తెలుగుదేశం వైఖరి ఏంటో, జనసేన వైఖరి ఏంటో, వైసీపీ వైఖరి ఏంటో
చూస్తున్నారు అందరూ. బాబురావు గారు, కాబట్టి దానికి చెప్పండి. ఈ ఇంత ఓపెన్ గా బ్లేటెంట్ గా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటాన్ని వైసీపీకి గల కారణం ఏదై ఉండొచ్చు? అందరికీ తెలిసిన కారణాలే. వాళ్ళు కాపాడుకోవటమే. రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు. చంద్రబాబు నాయుడు ఎందుకు పిలిచారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పిలుస్తున్నారు? తెలుగుదేశం పార్టీలో చాలా మంది కార్యకర్తలకు ఇష్టం లేదు, ఆయన ఎందుకు పిలిచారు? అందరికీ తెలిసిందే. బహిరంగ మీరు ఆఫ్ ది రికార్డు ఎవరైనా బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ డబ్బులు పంచలేము రాష్ట్రానికి అని చెప్తున్నారు. జైల్లో పెట్టించటంలో చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డికి మోడీ జనం చెప్పారు. మరి అక్కడ జైల్లో పెట్టిన ప్రజలకు అర్థమవుతుంది. బాబురావు గారు, కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీకు అక్కడే సురేష్ గారు ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. అదే అందుకని ఇవాళ జైల్లో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒప్పందానికి వెళ్ళారు. ఇష్టం లేకపోతే ఒప్పందానికి వెళ్ళారు కొంతమంది చెప్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా మీరు అన్నది కరెక్టే. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఫ్రమ్ యూ, అంటే మీ ద్వారా వినాలని చెప్పేసి నేను అడిగాను ఆ క్వశ్చన్. ఎవ్రీబడి నోస్ ఓపెన్ గా అటు విజయసాయి రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఉన్న ఆ సిబిఐ ఈడీ కేసులు దాదాపుగా 20 ఉన్నాయి. సిబిఐ 12, ఈడీ ఒక 8 కేసులు. కాబట్టి అవి దట్టు అవి వీళ్ళు సురేష్ గారు వీళ్ళు లొంగిపోవటం ఒక భాగం అయితే, బీజేపీ అందరినీ లొంగ తీసుకుంటా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశంలో ప్రతిపక్షాలను పార్టీలను చేల్చడం, ముక్కలు చేయడం, బెదిరించడం, అది ఎన్సీపీ అయినా, లేదు అక్కడ ఉన్నటువంటి శివసేన అయినా, లేదు జేడీయూ అయినా, ఇంకా అన్ని పార్టీలు వాళ్ళు అదే చేసే పని. అందరినీ జైలు పెట్టడం, లొంగ తీసుకోవటం. దురదృష్టం ఏంటంటే అటువంటి పార్టీలతో ప్రాంతీయ పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా కుమ్ముకోవటం, ఆ పార్టీలు కూడా నష్టదాయకమే. వారి చరిత్ర అంతా చూడండి. అకాలీదళ్ చూసుకోండి, జేడీయూ తీసుకోండి, పక్కన ఉన్న ఒరిస్సాలో ఆర్జేడీ తీసుకోండి, శివసేన తీసుకోండి, దీర్ఘకాలం కలిసినటువంటిది. ఆ పార్టీలో దెబ్బతీయటం, బీజేపీ బలపడటం, ఇది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రాంతీయ పార్టీలు విభేదాలు ఉండొచ్చు. రెండో, మన ఆంధ్రప్రదేశ్ కి నష్టం చేసింది బీజేపీ 10 ఏళ్లలో. ఏం చేశారు? రాజధానికి, విశాఖ ఉక్కుకి ఏం చేశారు? అటువంటి పార్టీలతో ఎందుకు కలవాలి? అటువంటి పార్టీలను ఎందుకు మద్దతు ఇవ్వాలి? అటు వైసీపీ అయినా, ఇటు టీడీపీ అయినా, ఇవన్నీ మనకి తెలిసినాయి. అయితే ఇక్కడ టీడీపీ జనసేన మొదటి నుంచి చాలా ఓపెన్ గా ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఆయన ముందున్నారు ఎన్డీఏలో. తర్వాత టీడీపీ ఎంటర్ అయ్యింది. బీజేపీ ఈ కూటమిలోకి అంటే ఈ కూటమి కట్టడానికి ఇది ప్రీపోల్ అలయన్స్. ఇదేమి ప్రీపోల్ అలయన్స్? సురేష్ గారు ఎలక్షన్ ముందు ఉన్నారు. 2019లో మోడీ గారు ప్రత్యేక హోదా, పాచిపోయిన లడ్డూలను విమర్శించింది కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు మాతో పాటు కలిసి ఉన్నారు అప్పుడు. అవునవును సార్. కలిసింది. అప్పట్లో నేను కూడా క్వశ్చన్ చేశాను, ఆ పాచిపోయిన లడ్లు ఇప్పుడు బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి అని కూడా. ఓకే సరే, నేనేమంటానంటే రకరకాల రాజకీయ కారణాలతో కూటమిలు ఏర్పడుతుంటాయి. ప్రీపోల్ అలయన్స్ వాళ్ళు ఏదైతే క్యాల్కులేట్ చేసుకున్నారో అది వర్కౌట్ అయింది. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఇక్కడ మనం వైసీపీకి ఏంటి, వైసీపీకి అంత అవసరం ఏం వచ్చింది అంటే అక్కడ క్లియర్ కేటగిరీలు చెప్పే ఓపెన్ సీక్రెట్ అది వచ్చేసింది. ఇక అలా అంటే అలాగని చెప్పేసి మీరు అన్నట్టు సురేష్ గారు రైట్. సురేష్ గారు నేను ఒకటి అడుగుతున్నా, బీజేపీ ఇద్దరితో డ్రామా ఆడుతా ఉంది. అవును, ఇక్కడ ఎన్డీఏలో ఉండి తెలుగుదేశంతో కలిసి మళ్ళీ వైసీపీని పద్ధతి అని అడిగి ఇద్దరితో అంతకుముందు డ్రామా ఆడింది, ఇప్పుడు ఆడుతుంది. అది కూడా గమనించాలి. వైసీపీ వాళ్ళు లొంగిపోతున్నారు. టీడీపీ వైసీపీ ఇద్దరితో కలుస్తా ఉంది. కాబట్టి అది తెలుగుదేశం వాళ్ళు ఆలోచించుకోవాలి. మీతో ఉండి కూడా వైసీపీతో వాళ్ళు అవగాహన కుదుర్చుకుంటున్నారు. వైసీపీ మాకు రాష్ట్రాన్ని నాశనం చేసింది అన్నారు, చాలా ద్రోహం చేసింది అన్నారు. అటువంటి వైసీపీతో బీజేపీ పొత్తు అవగాహన కుదుర్చుకుంటూ ఉంది. మరి అదే బీజేపీతో తెలుగుదేశం ఉంది. కాబట్టి వీటన్నిటికంటే ముఖ్యం ఆంధ్రప్రదేశ్ కి ఇవాళ వరకు మంచిదే, భవిష్యత్తులో అయినా మేలు చేస్తే మంచిదే. 10 ఏళ్లలో మాత్రం మేలు చేయాల, అది అందరికీ తెలిసిన విషయమే.
ఓకే బాబురావు గారు, ఇప్పుడు అక్కడ సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా ఇది కొత్తగానే ఫామ్ అయినాయి. ఐ మీన్ అఫ్ కోర్స్ వాళ్ళ విధానాలు గతంలో చూసాము. చూద్దాం, అసలు ఇంకా జరగాల్సిన చాలా ఉంది కాబట్టి.